హలో ఫ్రెండ్స్, రామాయణం గురించి మనందరికీ తెలుసు. రావణుడు సీతాదేవిని ఎలా అపహరించాడు, తర్వాతి యుద్ధంలో రావణాసురుడు రాముడి చేతిలో ఎలా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి ఈ కథలన్నింటినీ చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. రామాయణం హిందూ మతం యొక్క గ్రంథం కాబట్టి హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు అందరూ నిజమని భావిస్తారు. కానీ అదే సమయంలో రామాయణాన్ని కల్పిత కథగా భావించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి సందేహాన్ని తొలగిస్తూ రామాయణం నిజంగా జరిగిందని నిరూపించే కొన్ని ఆధారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఈ వీడియోకి సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు. మొదటి ఆధారం రావణుడి మహల్. ఈ మహల్ శ్రీలంకలోని సిగిరియా ప్రాంతంలో ఉంది. ఈ మహల్ ని హనుమంతుడు అగ్నితో కాల్చినట్లు రామాయణంలో చెప్పబడింది. ఈ సంఘటన వలన మహల్ అవశేషాలు ఇప్పటికీ కాలిపోయిన గుర్తులతో నల్లగా కనిపిస్తాయి. ఈ అవశేషాలు ఇప్పటికీ శ్రీలంకలో ఉన్నాయి కూడా. అంతేకాకుండా పురావస్తు శాస్త్రవేత్తలతో గుర్తించబడింది. ఈ మహల్ ఉనికి రామాయణంలో వివరించినటువంటి సంఘటనలు నిజమైనదని సూచిస్తుంది. అంటే రామాయణం నిజమని రుజువైంది కదా. మరి అయితే రామాయణం మనం జీవిస్తున్న ఈ నేలపైనే జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. రెండవ ఆధారం అశోక వాటిక. ఈ ప్రదేశం శ్రీలంకలో ఉంది. రామాయణం ప్రకారం రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత ఇక్కడే ఉంచాడు. ఈ స్థలం ఇప్పటికీ అలాగే ఉంది. పర్యాటకులు దీనిని సందర్శిస్తారు కూడా. రామాయణంలో చెప్పిన సంఘటనలు నిజమని ఈ ప్రదేశం మరోసారి రుజువు చేస్తుంది. మూడవ ఆధారం జటాయువు రెస్క్యూ అటెంప్ట్. సీతను రావణాసురుడు అపహరించినప్పుడు సీతను రక్షించడానికి జటాయువు అనే దేవుడు వచ్చాడు. అయితే రావణాసురుడు జటాయువు రెక్కలను నరికివేస్తాడు. జటాయువు రెక్కలు నరికివేసిన తర్వాత జటాయువు క్రింద పడిపోతాడు. అదే సమయంలో రాముడు మరియు లక్ష్మణుడు జటాయువు పడిపోయిన ప్రదేశాన్ని చూస్తారు. అప్పుడు జటాయువు సీతను బంధించింది రావణాసురుడు అని, రావణాసురుడు లంకలో ఉంటాడని చెప్పి మరణిస్తాడు. అప్పుడు రాముడు జటాయువు యొక్క ధైర్య ప్రయత్నాలను అలాగే సీత అపహరణకు సంబంధించిన విలువైన సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాముడు తన దైనందిన శక్తితో లేపాక్షి అంటాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి అనే ఊరు ఉంది. ఇది జటాయువు పడిపోయిన ప్రదేశం. ఇక నాలుగవ ఆధారం రామసేతు. దక్షిణ భారతదేశం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో రాళ్ల శ్రేణిగా ఈ సేతు కనిపిస్తుంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు తన వానరసేన సహాయంతో ఈ సేతును నిర్మించాడు. ఇది అందరికీ తెలుసు కదా. సీతమ్మను రావణుడి చెర నుంచి విడిపించడానికి ఈ సేతు మీదుగా లంకకు బయలుదేరారు. మనకి మాత్రమే కాదు, శాటిలైట్ చిత్రాలలో కూడా ఈ వారధి చాలా క్లియర్ గా కనబడుతుంది. ఈ రాళ్ల శ్రేణి యొక్క అవశేషాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. అందుకే రామాయణానికి ఇది కూడా ఒక గొప్ప ఆధారం. ఐదవ ఆధారం నీటిలో తేలే రాయి. ఈ అద్భుతమైన రాయి ఉత్తరప్రదేశ్లోని మైన్పూర్ నదిలో కనిపించింది. ఈ రాయిపై రామ అని స్పష్టంగా రాసి ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రాయి బరువు 5700 గ్రాములు ఉన్నప్పటికీ నీటిలో తేలుతూనే ఉంది. మరి ఈ రాయి ఎందుకు తేలుతుంది? దాని గురించి శాస్త్రజ్ఞులు పూర్తిగా వివరించలేకపోయారు. కానీ ఇది శ్రీరాముని పవిత్రతను సూచిస్తుంది. ఎందుకంటే రామచరిత్ర నిజం కాబట్టి. ఇది రామాయణం ఉనికిని చాటే ఒక ప్రత్యేకమైన ఆధారం. ఇక ఆరవ ఆధారం వాల్మీకి రచించిన ఆధారం. ఈ పురాతన గ్రంథం శ్రీరాముడి జీవితాన్ని వివరంగా వర్ణిస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా రచించబడిన గ్రంథంగా రామాయణంలో చెప్పబడిన ప్రదేశాలు, సంఘటనలు ఆధునిక పరిశోధనల ద్వారా నిర్ధారించబడ్డాయి. ఈ రామాయణం శ్రీరాముడు నిజంగా ఉన్నాడని నిరూపించే ఒక గొప్ప గ్రంథం. ఏడవ ఆధారం పుష్పక విమానం. రావణుడు విమానం దిగిన స్థలం గురుల్ అమృత్ అనే ప్రదేశం. అక్కడ సీతమ్మను ఉంచారు. ఈ స్థలం రామాయణంలో వర్ణించబడిన సంఘటనలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది శ్రీరాముడి ఉనికిని మరింత బలపరుస్తుంది. ఇది ఫ్రెండ్స్, రామాయణం నిజంగా జరిగిందని నిరూపించే కొన్ని ఆధారాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.